హాయ్ వెల్కమ్ టు ఏబిఎన్ టెక్ టుడే. కామన్ మ్యాన్ అంటూ తీసిపారేస్తారు కానీ నిజానికి ప్రపంచాన్ని మార్చేది సామాన్యుడే. కామన్ మ్యాన్ అనేవాడు చిన్నగా మొదలై అద్భుతాలు సాధిస్తాడు. ఆ తర్వాత అతన్నే గొప్పవాడంటాం. టెక్ ప్రపంచంలో కూడా అంతేనండి. ఇక్కడ స్టార్టప్లే టెక్నాలజీని మలుపు తిప్పుతాయి. నేడు చిన్నగా మొదలై రేపు ప్రపంచాన్ని శాసిస్తాయి. మరి అలా ప్రపంచాన్ని మార్చేయగల కొత్త ఐడియాలతో ఇప్పుడు కొన్ని ఏఐ స్టార్టప్ కంపెనీలు వస్తున్నాయి. అటు పెద్ద పెద్ద కంపెనీలకే కాదు, ఇటు సామాన్యుడికి కూడా ఇవి టెక్ పరమైన లాభాలని అందించబోతున్నాయి. మరి ఆసక్తికరమైన విశేషాలతో వచ్చేసింది ఈ వారం ఎపిసోడ్. ఎంటర్ అయిపోదామా? ఏఐ వచ్చాక టెక్నో ప్రపంచం రోజురోజుకి వేగంగా మారిపోతోంది. మరి తాజాగా జరుగుతున్న మార్పు ఏంటో తెలుసా? ఇప్పుడు ఏకంగా ఏఐఏ మారిపోతోంది. అవునండి, కొన్ని కొత్త స్టార్టప్ కంపెనీలు ఇప్పుడు ఏఐ పనితీరునే మార్చేయబోతున్నాయి. ఇంతవరకు మనం ఏఐని ఒక టూల్గానే చూసాం, కానీ ఇకపై ఏఐ అనేది పూర్తిగా ఒక వర్కర్ లాగా మారిపోబోతోంది. అయితే ఏంటంటారా, ఏఐ పొందుతున్న ఈ కొత్త రూపం వల్ల ఇకపై కంప్యూటింగ్ అన్నదే సమూలంగా మారిపోయే ఛాన్స్ ఉంది. మరి ఆ రేపటి ప్రపంచం ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే ఈ సరికొత్త ఏఐ స్టార్టప్ల గురించి తెలుసుకోవాల్సిందే. ఇంతవరకు జనం ఏఐ మోడల్స్ గురించి ఎక్కువగా మాట్లాడుకుంటూ వస్తున్నారు. ఎల్ఎల్ఎంలో అదేనండి, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్. వాటి గురించి ఇప్పుడు కంపెనీల మధ్య పోటీలు నడుస్తున్నాయి. జనం ఏఐకి అలవాటు పడే కొద్దీ ఏ మోడల్ బెటరా అని ఆలోచిస్తున్నారు. ఈ ఏఐ మోడల్ అయితే బాగా రాస్తుంది, ఆ ఏఐ మోడల్ అయితే బాగా మాట్లాడుతుంది, అది మంచి చిత్రాలు గీస్తుంది, వీడియోలకి ఇది బెస్ట్, ఇలా అనుకుంటున్నారు. మోడల్స్ ని పోలుస్తూ సబ్స్క్రిప్షన్లు కడుతున్నారు. అయితే ఇకపైన ఇలాంటి చర్చలు తగ్గిపోవచ్చు. కారణం ఏంటంటే, ఇప్పటిదాకా వాడకంలో ఉన్న ఏఐ టూల్స్ వేరు, ఇకపై మనం చూడబోయే ఏఐ వేరు. అవునండి, కొన్ని తాజా స్టార్టప్ కంపెనీలు టోటల్గా ఏఐ పనితీరునే మార్చేస్తాయని అంటున్నారు. అలాంటి కంపెనీలలో కొన్ని చెప్పుకోవాలంటే టాస్క్లెట్, సూపర్సెట్, లైట్ స్ప్రింట్, సిల్మారిల్, సజాబీ, ఆర్గా ల్యాబ్స్, ప్లాయిల్ని చెప్పుకోవచ్చు. ఈ కంపెనీలన్నీ కొత్తవే, ఇంకా మార్కెట్లోకి రానేలేదు. అయినప్పటికీ టెక్ రంగంలో వీటికి పేరు వస్తోంది. ఎందుకంటే ఈ స్టార్టప్ల ఐడియాలన్నీ కొత్తగా ఉన్నాయి, ఇంకా చెప్పాలంటే సంచలనాత్మకంగా ఉన్నాయి. మరి ఈ కంపెనీలన్నీ పూర్తిగా రంగంలోకి దిగితే ఇక కొత్త ఏఐ శకం స్టార్ట్ అయినట్టే. సరే, ఏఐ మారిపోతోందని ఎలా చెప్పగలం? ఇప్పుడు హఠాత్తుగా ఏం జరిగిందని దీనికి సాక్ష్యమైన వేదిక ఒకటి ఉంది. అదే వై కాంబినేటర్. బిజినెస్ ప్రపంచంలో అత్యంత ప్రభావశీలమైన వేదికల్లో ఒకటి ఈ వై కాంబినేటర్. దీనిని 2005లో పాల్ గ్రాహం, జెసికా లివింగ్స్టన్, రాబర్ట్ మోరిస్, ట్రెవర్ బ్లాక్వెల్ అనే నలుగురు టెక్కీలు ప్రారంభించారు. ఈ సంస్థని అందరూ స్టార్టప్ యాక్సిలరేటర్ అని అంటూ ఉంటారు. ఎందుకలా? ఎవరైనా కొత్త ఆలోచనతో ముందుకొచ్చారనుకోండి, వాళ్ల కంపెనీ త్వరగా పైకి రావడానికి ఈ సంస్థ హెల్ప్ చేస్తుంది. కంపెనీ ఫౌండర్లకి కావలసిన పెట్టుబడులు అందించడం మాత్రమే కాదు, బిజినెస్ లో అనుభవం ఉన్న మెంటర్ల సాయంతో వాళ్ళని సరిగ్గా గైడ్ చేస్తుంది కూడా. తద్వారా వాళ్ల వ్యాపారం తొందరగా ఎదిగేలా చూస్తుంది వై కాంబినేటర్. కొన్ని స్టార్టప్స్ ని ఎంపిక చేసి ఈ వై కాంబినేటర్ వేదిక మీద ప్రదర్శిస్తూ ఉంటారు. బెస్ట్ అనిపించిన వాటికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులతో పరిచయాలు కల్పిస్తారు. ఈ ఈవెంట్ 3 నెలల పాటు సాగుతుంది. ఈవెంట్ చివర్లో డెమో డే అనే పేరుతో ఓ కార్యక్రమం నిర్వహిస్తారు. ఇది అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో జరుగుతుంది. వేల కొద్ది ఇన్వెస్టర్లు, వెంచర్ క్యాపిటలిస్టులు, మీడియా ప్రతినిధులు ఇక్కడికి వస్తారు. ముందుగా స్టార్టప్లన్నీ తమ గురించి తాము చెప్పుకుంటాయి. అయితే ప్రతి స్టార్టప్ కి కేవలం కొన్ని నిమిషాల సమయం మాత్రమే ఉంటుంది. ఆ సమయంలోనే తమ ఐడియా, ప్రొడక్ట్, బిజినెస్ మోడల్, ఫ్యూచర్ ప్లాన్స్ అన్నిటినీ వివరించి చెప్పాలి. పెట్టుబడిదారుల్ని ఆకట్టుకోవాలి. ఇప్పుడు ప్రపంచంలో టాప్ కంపెనీలు అనిపించుకుంటున్న స్ట్రైప్, రెడిట్, కాయిన్ బేస్, ఇన్స్టాకార్ట్ లాంటి ఎన్నో కంపెనీలు ఈ వై కాంబినేటర్ వేదిక ద్వారానే ప్రపంచానికి పరిచయమయ్యాయి. నిజానికి ఈ డెమో డే అనేది కేవలం స్టార్టప్ ప్రదర్శన దినోత్సవం మాత్రమే కాదు. రాబోయే 5-10 సంవత్సరాల్లో ప్రపంచ టెక్నాలజీ ఏ దిశలో వెళ్లబోతోందో తెలుసుకోవాలంటే ఈ డెమో డేని చూసి తీరాలి. ఈసారి డెమో డేలో ఎన్నో ఏఐ స్టార్టప్లు వచ్చాయి. జనరల్ గా ఏఐ స్టార్టప్ అనగానే ఏఐ చాట్బాట్లు, కొత్త లాంగ్వేజ్ మోడల్స్ కనిపిస్తాయి. కానీ ఈసారి పెద్ద తేడా కనిపించింది. కొత్త చాట్బాట్లు దాదాపు లేనేలేవు. కొత్త లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ కూడా ఎక్కువగా కనిపించలేదు. మరి ఏం కనిపించింది? ఏఐ మీద ఆధారపడి పనులు చక్కబెట్టే కొత్త కొత్త విధానాలే ఇక్కడ ఎక్కువగా కనిపించాయి. కొత్త కొత్త ఏఐ ఏజెంట్లు కనిపించాయి. ఇవన్నీ ఇప్పటి వరకు మనకు తెలిసిన సాధారణ ఏఐ ఏజెంట్లు కావు. దాదాపు మనుషుల్లాగే పనిని పూర్తి చేయగలిగే సామర్థ్యం కలిగిన పవర్ఫుల్ ఏజెంట్లు. మరి ఇలాంటి గొప్ప ఏజెంట్లు ఉపయోగిస్తూ కంపెనీలు ఎలా నడపవచ్చో
ఈ స్టార్టప్లు జనానికి చాటి చెప్పాయి. ఒక్కో స్టార్టప్ ఒక్కో కొత్త AI స్ట్రాటజీతో ముందుకొచ్చింది. వినడానికి చిన్నగా ఉన్నా ఇది చిన్న మార్పు కాదు, విప్లవాత్మకమైన మార్పు అని చెప్పాలి. నిజం చెప్పాలంటే ఈ డెమో డే చూసిన ఎవరికైనా ప్రపంచం ఎలా మారబోతోందో అర్థమైపోతుంది. ప్రపంచంలో జనం ఇప్పటిదాకా ఏ AI మోడల్ గొప్పది అని చర్చించుకునే దశలోనే ఉన్నారు. కానీ ఇక మీదట మన పనులన్నీ AIకి ఎలా అప్పగించేయాలి అనే దశలోకి అడుగు పెట్టబోతున్నారు. ఉదాహరణకి ఇక్కడికి వచ్చిన టాస్క్లెట్ అనే స్టార్టప్ గురించి చెప్పుకుందాం. ఇది క్లౌడ్ ఏజెంట్ OS అనే ప్రత్యేకమైన కాన్సెప్ట్ మీద పనిచేస్తోంది. ఇప్పటి వరకు మనం పనుల కోసం సాఫ్ట్వేర్ ను ఉపయోగించేవాళ్ళం. ఇక ముందు సాఫ్ట్వేరే మొత్తం మన పనుల్ని తెలుసుకుంటుంది, అదే మన పనుల్ని చేసి పెడుతుంది అంటారు వీళ్ళు. అంటే మనకి ఏ పని ఉన్నా సాఫ్ట్వేర్ కి చెప్పేస్తే చాలు, మనం చేయనక్కర్లేదు, పని ఆటోమేటిక్ గా జరిగిపోతుంది. ఆ మధ్య ఓ బిగ్ టెక్ కంపెనీ CEO జనాన్ని ఉద్దేశించి ఒక మాట అన్నారు. ఇక మీరంతా మీ ల్యాప్టాప్లు మూసేయచ్చు అని. దాని అర్థమేంటో తెలుసా? రేపు డిజిటల్ ప్రపంచం మొత్తం AI ఏజెంట్లతో నిండిపోతుంది. మనం ప్రతి పనిని సొంతంగా చేయనక్కర్లేదు, మనం పని చెబితే చాలు AI ఏజెంట్లే చేసి పెట్టేస్తాయి. కాబట్టి మన దగ్గర పెద్ద డివైజులు ఉండక్కర్లేదు, పని చెప్పడానికి మాత్రం డివైస్ వాడితే చాలు, క్లౌడ్లోనే మన పనులన్నీ జరిగిపోతాయి. దీనికే ఓ స్టార్టప్ కంపెనీ ఓ పేరు పెట్టింది, అదే క్లౌడ్ ఏజెంట్ OS కాన్సెప్ట్. ఉదాహరణకి నెల సేల్స్ రిపోర్ట్ తయారు చేసి మీ మేనేజర్కి పంపడం మీ డ్యూటీ అనుకోండి. ఇప్పటి వరకు అయితే ఎక్సెల్తో కుస్తీ పట్టగా తప్పడం లేదు, కానీ ఫ్యూచర్లో అదేమీ అక్కర్లేదు. జస్ట్ సేల్స్ రిపోర్ట్ చేసి మేనేజర్కి మెయిల్ పంపు అని ఏజెంట్కి చెప్తే చాలు, పనైపోతుంది. మీరు చెప్పిన ఆ పనికి అవసరమైన డేటాని సేకరించడం, రిపోర్ట్ తయారు చేయడం, చివరికి ఈమెయిల్ పంపడం, ఇలా అన్నింటినీ ఏజెంటే చూసుకుంటుంది. మధ్యలో ఏ అవసరం వచ్చినా ఇతర యాప్స్తో సంప్రదించి విషయాలు తెలుసుకుంటుంది. ఈ విధంగా క్లౌడ్ ద్వారానే అన్ని పనులు ఏజెంట్లతో ఆటోమేటిక్గా జరిగిపోతాయి, జస్ట్ చెబితే చాలు. ఇదే టాస్క్లెట్ కంపెనీ వాళ్ళ క్లౌడ్ ఏజెంట్ OS కాన్సెప్ట్. వీళ్ల కృషి సక్సెస్ అయితే నియర్ ఫ్యూచర్లో కంప్యూటర్ వాడే విధానమే పూర్తిగా మారిపోతుంది. ఇప్పటి వరకు మనం యాప్లు ఓపెన్ చేసి పనులు చేసుకుంటున్నాం, ఇకపైన ఆ యాప్ని వాడే పని కూడా AI ఏజెంటే చూసుకుంటుంది. అంటే స్క్రీన్ మీద కనిపించే ఐకాన్లతో మనకి పని తగ్గిపోతుంది. సహజమైన భాషలో కమాండ్స్ కి ఇంపార్టెన్స్ పెరుగుతుంది. అయితే ఏ పనైనా జరగాలంటే కేవలం పవర్ఫుల్ ఏజెంట్ ఒక్కటి ఉంటే సరిపోదు. ఒక్కో పనిలో అనేక కోణాలుండవచ్చు, అప్పుడు అనేక ఏజెంట్లు అవసరమవుతాయి. భవిష్యత్తులో పెద్ద పెద్ద కంపెనీల్లో వందలాది AI ఏజెంట్లు కలిసి పనిచేసే పరిస్థితి వస్తుంది. అయితే అప్పుడు వాటన్నిటి పనితీరుని సమన్వయం చేయడం ముఖ్యం, లేదంటే పని సరిగ్గా కంప్లీట్ కాదు. ఇలా మల్టిపుల్ ఏజెంట్లని సమన్వయం చేయడం కోసమే సూపర్ సెట్ అనే మరో స్టార్టప్ వచ్చింది. వీళ్ళు మల్టీ ఏజెంట్ మేనేజ్మెంట్ ప్లాట్ఫామ్ తయారు చేస్తున్నారు. ఈ ప్లాట్ఫామ్ ముఖ్యంగా ప్రోగ్రామింగ్ కోణంలో పనిచేస్తుంది. ఉదాహరణకి ఒక పెద్ద సాఫ్ట్వేర్ తయారు చేయాలనుకోండి, వందలాది AI కోడింగ్ ఏజెంట్లను క్రియేట్ చేసి వాటిని ఏకకాలంలో మేనేజ్ చేస్తారు. ఒక ఏజెంట్ కోడ్ రాస్తే ఇంకొకటి ఆ కోడ్ని పరీక్షిస్తుంది, మరొకటి అందులోని బగ్స్ ని సరిచేస్తుంది. ఇలా అనేక ఏజెంట్లు కలిసి పనిచేయటాన్ని సాఫ్ట్వేర్ ఆర్కెస్ట్రేషన్ అంటారు. ఆర్కెస్ట్రాలో అనేక వాద్యాలతో మ్యూజిక్ క్రియేట్ చేసి ఫైనల్ గా సాంగ్ సృష్టిస్తారు. అలాగే అనేక ఏజెంట్లు కలిసికట్టుగా సమన్వయంతో పనిచేసేలా చేసి ఓవరాల్ గా అనుకున్న పనిని సాధించేలా చూసే ప్లాట్ఫామే ఈ సూపర్ సెట్. వీళ్ళ ఐడియా ప్రాక్టికల్ గా విజయవంతమైతే ఇక మీదట సాఫ్ట్వేర్ కంపెనీల నిర్మాణమే మారిపోవచ్చు. ప్రస్తుతం కంపెనీల్లో అనేక మంది జూనియర్ ప్రోగ్రామర్లు, కొందరు సీనియర్ ప్రోగ్రామర్లు ఉంటున్నారు. సీనియర్లు ప్రోగ్రామ్ ని డిజైన్ చేస్తే జూనియర్లు కోడ్ రాస్తారు. కానీ రేపు ఈ సాఫ్ట్వేర్ ఆర్కెస్ట్రేషన్ సక్సెస్ అయితే ఎవరికి కోడ్ రాసే పని ఉండదు. జూనియర్ ప్రోగ్రామర్ల బదులు సీనియర్ ఇంజనీర్లే వందలాది AI ఏజెంట్లని పర్యవేక్షిస్తూ సాఫ్ట్వేర్లు సృష్టించగలుగుతారు. మొత్తం మీద ఈ కొత్త స్టార్టప్ల ఐడియాలు చూస్తుంటే వీళ్ళు తొందరలో AI రంగాన్ని మార్చివేయబోతున్నారని చెప్పక తప్పదు. వై కాంబినేటర్ లాంటి ఇంటర్నేషనల్ వేదికల మీద ఇప్పుడు ఎన్నో కొత్త స్టార్టప్లు కనిపిస్తున్నాయి. కొత్త తరంలో AIతో ఇవి కొత్త అద్భుతాలు సృష్టించబోతున్నాయి. ఈ కంపెనీల కాన్సెప్టుల్ని గమనిస్తే ఈ విషయం ఈజీగా అర్థమైపోతుంది. AIతో ఎంత సంక్లిష్టమైన సాఫ్ట్వేర్నైనా ఈజీగా సృష్టించడం, కష్టమైన పనుల్ని ఈజీగా చేసేయడం, ఇంతేగాక AI సెక్యూరిటీ ఇలాంటి విషయాల మీద ఈ స్టార్టప్లు పనిచేస్తున్నాయి. ఫ్యాక్టరీలో కార్మికుల మాదిరిగా వందలాది AI ఏజెంట్లని ఒకేసారి పనిచేయించే కంపెనీలు కూడా ఇప్పుడు మన ముందున్నాయి. మరి ఈ కొత్త ప్రపంచ విశేషాలు తెలుసుకుందామా?
లైట్ స్ప్రింట్. పేరు లైట్గానే అనిపించినా వీళ్ళొక ప్రపంచ సమస్యని సాల్వ్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. జనరల్గా సాఫ్ట్వేర్ తయారు చేయాలంటే కోడింగ్ తప్పనిసరి అనుకుంటాం. ఇప్పటి వరకు ఎవరూ కోడింగ్ నేర్చుకోకుండా ప్రోగ్రామర్లు కాలేదు. అయితే ఇప్పుడు లైట్ స్ప్రింట్ ఈ భావనని సమూలంగా మార్చాలని చూస్తోంది. ఒక ప్రాజెక్ట్ మేనేజర్ తన ఆలోచనని చెబితే చాలు, ఆ తర్వాత మొత్తం పనిని ఏఐ ఏజెంట్లు చేసుకుపోయే ఒక కొత్త రకం వాతావరణాన్ని వీళ్ళు సృష్టించబోతున్నారు. చిత్రం ఏమంటే ప్రాజెక్ట్ మేనేజర్ కూడా కోడ్ ఏమీ రాయడు, జస్ట్ తన ఐడియాని మామూలు మానవ భాషలో చెబుతాడంతే. అంటే అసలు ప్రోగ్రామింగ్ కోడ్ నేర్చుకోవడం అనే పనికి మానవ జాతి పూర్తిగా గుడ్ బై చెప్పాలన్నది వీళ్ళ ఐడియా. మరి వీళ్ళ ప్రయత్నాలే సక్సెస్ అయితే ఇక భవిష్యత్తులో కోడింగ్ అనేది ఒక ప్రత్యేక టాలెంట్గా గుర్తించడం జరగదేమో. ఒక ఆలోచనని మనం ఎంత స్పష్టంగా వివరించగలం అనే దానికి మాత్రమే విలువ ఉండే అవకాశం ఉంటుంది. అయితే ఏఐ ఏజెంట్లు ఎంత గొప్పవైనా కోడింగ్ మొత్తం ఏజెంట్ల చేతే రాయించేస్తే ఓ ప్రమాదం ఉంది. ఏఐ అనేది కోడ్ని ఎంత స్పీడ్గా రాస్తుందో అంతే వేగంగా తప్పులు కూడా చేస్తుంది. మరి అలా ఏఐ ఏజెంట్ని నమ్మేసి అది ఇచ్చిన తప్పుల తడక కోడ్ని సరిగా చెక్ చేయకుండా అమలులో పెట్టేస్తే అది అసలుకే మోసం తేవచ్చు. ఈ సమస్యకి ఆగ్రా ల్యాబ్స్ అనే స్టార్టప్ వాళ్ళు పరిష్కారం అందిస్తున్నారు. వీళ్ళు సాఫ్ట్వేర్ వ్యవస్థల్లో డిజిటల్ ట్విన్ టెక్నాలజీని వాడుతున్నారు. డిజిటల్ ట్విన్ అంటే ఏంటి? రియల్ ప్రపంచంలో ఉన్న ఒక వస్తువును కానీ లేదా ఒక మనిషిని కానీ తీసుకుని అచ్చం అలాంటిదే డూప్లికేట్ని కంప్యూటర్లో వర్చువల్గా సృష్టిస్తే దాన్ని డిజిటల్ ట్విన్ అంటాం. వీళ్ళు సాఫ్ట్వేర్కి డిజిటల్ ట్విన్స్ సృష్టిస్తున్నారు. ఏంటి దీనివల్ల లాభం? ఉదాహరణకి ఒక కంపెనీ దగ్గర ఒక ఖరీదైన సాఫ్ట్వేర్ ఉందనుకోండి, అది చక్కగా రన్ అవుతోంది. దాంట్లో కొత్త ఫీచర్లు కావాలి, కొత్త కోడ్ రాసి దానిని టెస్ట్ చేయాలంటే ఒరిజినల్ సాఫ్ట్వేర్ ఎక్కడ పాడవుతుందో అన్న భయం ఉంటుంది. అందుకే ఆగ్రా ల్యాబ్స్ ఒక పరిష్కారం తెచ్చారు. వీళ్ళు మీ సాఫ్ట్వేర్ లాగే పనిచేసే అచ్చం అలాంటి డూప్లికేట్ని వర్చువల్గా క్రియేట్ చేస్తారు. ఏఐ ఏజెంట్లు రాసిన కోడ్ని వీళ్ళ వర్చువల్ సిస్టంలో ఈజీగా టెస్ట్ చేయవచ్చు. భయమేమీ లేకుండా వాడి చూడొచ్చు. బాగుంటేనే అసలు సిస్టంలో దాన్ని పెడతారు. ఒకవేళ ఆ కొత్త కోడ్లో తప్పులుండి ప్రమాదం జరిగితే ఇది వర్చువల్ ఎన్విరాన్మెంట్ కాబట్టి ఒరిజినల్ సాఫ్ట్వేర్కి ఎలాంటి డ్యామేజీ జరగదు. విమానం ఎగరడానికి ముందు సిమ్యులేటర్లో పరీక్షిస్తారు. ఒక రకంగా చెప్పాలంటే అలాంటిదే ఇదే. ఫ్యూచర్లో బ్యాంకులు, హాస్పిటల్స్, పవర్ గ్రిడ్లు, ఎయిర్వే సంస్థలు అన్నీ ఏఐ మీద ఆధారపడటం ఖాయం. మరి అలాంటి కాలంలో కొత్త కొత్త ప్రయోగాత్మకమైన కోడ్ని వర్కింగ్ సిస్టమ్స్లో టెస్ట్ చేయలేం. అలా చేయడం అంటే వ్యవస్థని రిస్క్లో పడేయడమే అవుతుంది. కొత్త కోడ్లో ఒక చిన్న పొరపాటు ఉన్నా అది కోట్ల రూపాయల నష్టానికి దారితీసే ప్రమాదం ఉంటుంది. అందుకే డిజిటల్ ట్విన్ విధానంతో వర్చువల్ టెస్టింగ్ బెస్ట్. ఇలాంటి వర్చువల్ టెస్టింగ్కి ఫ్యూచర్లో ఎంతో విలువ పెరిగే అవకాశం ఉంది. సరే, ఏఐ ఏజెంట్ ఒక పనిని పూర్తి చేసేశాక ఆ రిజల్ట్ బాగుందో లేదో అనేది తర్వాత సంగతి. అసలు ఏఐ అనేది పనిచేస్తున్న టైంలో కూడా దానిని పర్యవేక్షించడం తప్పనిసరి. ఏఐ పనితీరును గమనిస్తూ ఉండటం అనేది అత్యవసరం. అదొక నిరంతర ప్రక్రియ. దీనినే ఏఐ అబ్జర్వబిలిటీ అంటారు. సజాబీ అనే స్టార్టప్ ఈ ఏఐ అబ్జర్వబిలిటీ మీదే లోతుగా కృషి చేస్తోంది ఇప్పుడు. సజాబీ టూల్స్ ఏఐని, ఏఐ వ్యవస్థల్ని నిత్యం గమనిస్తుంటాయి. ఏఐ ఏజెంట్ చేస్తున్న పనిలో లేదా రన్ అవుతున్న సాఫ్ట్వేర్లో, వ్యవస్థలో ఎప్పుడైనా ఏదైనా అసాధారణమైన మార్పు కనిపించిందనుకోండి, సజాబీ టూల్స్ దాన్ని వెంటనే గుర్తిస్తాయి. గుర్తించడం మాత్రమే కాదు, ఆ సమస్యకి కారణాన్ని వెతకడం, వీలైనంత త్వరగా పరిష్కారం సూచించడం కూడా చేస్తాయి. అఫ్కోర్స్ ఇవన్నీ కూడా ఏఐ సాయంతోనే జరుగుతాయనుకోండి. నిజానికి ఇది కొత్తేం కాదు. ఇప్పటికే క్లాడ్ లాంటి టూల్స్ తాము రాసిన కోడ్ని తామే విశ్లేషించుకోవటం మనం చూసాం. ఏఐ తాను రాసిన కోడ్ని తానే డిబగ్ చేయటం, తప్పులుంటే సరిచేసుకోవడం ఇప్పటికే జరుగుతోంది. భవిష్యత్తులో సాఫ్ట్వేర్ అనేది ఇంజనీర్ కంటే తానే గొప్పగా పనిచేస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే అది తన సమస్యల్ని తానే చూసుకుంటుంది. దాదాపు ఆ కాలం ఇప్పుడు రానే వచ్చింది. సజాబీ టూల్స్ చేసే పని అలాంటిదే. సజాబీ వాళ్ళు ఏఐ మీద పెట్టే నిఘా వ్యవస్థలు ఏఐ ఆధారంగానే పనిచేస్తాయి. ఒక వ్యక్తి పవర్ఫుల్గా అయిపోతే ఏం జరుగుతుంది? అతనికి రిస్క్ పెరుగుతుంది, సెక్యూరిటీ అవసరమవుతుంది. వ్యక్తి స్థాయి పెరిగే కొద్దీ సెక్యూరిటీ స్థాయి కూడా పెరగాలి. ఏఐ విషయం కూడా అంతే. ప్రతి పని ఏఐతోనే చేసేస్తాం అన్నప్పుడు ఆ స్థాయిలో ప్రొటెక్షన్ కూడా కల్పించాల్సి వస్తుంది. ఎందుకంటే ఏఐ సామర్థ్యం పెరిగే కొద్దీ ఏఐని టార్గెట్ చేసేవాళ్ళు పెరుగుతారు. అందుకే ఇప్పుడు కొన్ని కంపెనీలు ఏఐ సెక్యూరిటీ మీద సీరియస్గా పనిచేస్తున్నాయి. నిజానికి ఇవే రేపటి ప్రపంచానికి రక్షణ కవచాలు. ఏఐ ఏజెంట్లే అన్ని పనులు చేసేయగలుగుతున్నప్పుడు ఆ వ్యవస్థకి ఎక్కువ రక్షణ అవసరం. ఎందుకంటే ఒక్కసారి ఎవరైనా ఏఐ వ్యవస్థని దెబ్బతీస్తే
వేగంగా జరిగే పనులన్నీ ఒక్కసారిగా ఆగిపోతాయి. వ్యవస్థ మొత్తం కూలిపోతుంది. అందుకే ఏఐ ఆటోమేటెడ్ వ్యవస్థలో అత్యంత కీలకమైనది ఏఐ సెక్యూరిటీ. ఈ విభాగంలో సిల్మారిల్ లాంటి స్టార్టప్లు సీరియస్గా పనిచేస్తున్నాయి. ఏఐ వ్యవస్థలు పెరిగాక కొత్త రకం సైబర్ దాడులు పెరగడం చూస్తున్నాం. వీటిలో ప్రాంప్ట్ ఇంజెక్షన్ ఒకటి. ఎవరైనా సైబర్ నేరగాడు ఒక ఏఐ వ్యవస్థలోకి చొరబడి ఒక ప్రమాదకరమైన కోడ్ని ఇంజెక్ట్ చేశాడనుకోండి, ఆ ఏఐ వ్యవస్థ మొత్తం అల్లకల్లోలం అయ్యే ఛాన్స్ ఉంది. ఇలాంటి కొత్త తరహా దాడుల నుంచి ఏఐ ఏజెంట్లని రక్షించేందుకే సిల్మారిల్ టెక్నాలజీని అభివృద్ధి చేస్తోంది. ఇంటర్నెట్ వచ్చాక వైరస్లు పెరిగి వాటి నుంచి రక్షించే యాంటీవైరస్ కంపెనీలు పుట్టుకొచ్చాయి. ఇదిగో ఇప్పుడు ఏఐ వ్యవస్థలు విస్తరిస్తున్న కొద్దీ వాటికి ఏర్పడే ప్రమాదాల్ని రక్షించేందుకు ఏఐ ప్రొటెక్షన్ కంపెనీలు కూడా పెరగడం ఖాయం. అందులో తొలి అడుగులు వేస్తున్న వాటిలో సిల్మారిల్ ఒకటి. ఇలాంటి కంపెనీలకి ఫ్యూచర్లో డిమాండ్ పెరగడం ఖాయం. ఇక ప్లాయ్ అనే మరో కొత్త ఏఐ స్టార్టప్ ఉంది. ఇది వెబ్సైట్లని తయారు చేయడానికి డిజిటల్ మార్కెటింగ్ పనుల్ని ఈజీ చేసేస్తోంది. వెబ్ఫ్లో సంస్థలో పనిచేసిన ఒక వ్యక్తి ఈ స్టార్టప్ని ప్రారంభించారు. వెబ్ఫ్లో అనేది చాలా మందికి తెలిసిందే. అది కోడింగ్ లేకుండా అందమైన వెబ్సైట్లు డిజైన్ చేసే ఒక పాపులర్ ప్లాట్ఫామ్. దాని ఇన్స్పిరేషన్తోనే ప్లాయ్ తయారైంది. అయితే ఇక్కడ మార్కెటింగ్ని ఎక్కువగా దృష్టిలో పెట్టుకున్నారు. ఉదాహరణకి ఒక వెబ్సైట్ నడుపుతున్నప్పుడు మార్కెటింగ్ అవసరాల కోసం రోజు ఎన్నెన్నో చిన్న చితక పనులు చేయాల్సి వస్తుంది. కొత్త పేజీలు క్రియేట్ చేయటం, కస్టమర్లకి మెయిల్స్ పంపడం, ఇలాంటి పనులు ఎన్నో ఉంటాయి. ఈ పనులన్నీ ఆటోమేటిక్గా జరిగిపోతే ఎంతో టైం మిగులుతుంది. ఆ పనులన్నింటినీ ఈ ప్లాట్ఫామ్ చూసుకుంటుంది. సింపుల్గా చెప్పాలంటే ప్లాయ్ వల్ల వెబ్ డిజైనింగ్, మార్కెటింగ్ అనేవి ఇకపైన ఎంతో ఈజీ అయిపోతాయి. అన్నట్టు కొత్త ఏఐ స్టార్టప్లో కొన్ని ప్రత్యేకమైన స్టార్టప్లున్నాయి. ఇవి పూర్తిగా టెక్నికల్ విషయాల మీద వర్క్ చేయడం కాకుండా వ్యాపార అవసరాలకి ఏఐ టెక్నాలజీని ఎలా వాడాలి అనే దాని మీద ఫోకస్ పెట్టాయి. అలాంటి వాటిలో ఒకటి కంప్లేర్. ఇది ఏం చేస్తుంది? ఇంటర్నేషనల్ షిప్పింగ్కి సంబంధించిన పనుల్ని ఎంతో ఈజీ చేసేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక దేశం నుంచి ఇంకో దేశానికి సరుకులు పంపించాలంటే దానికి ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. ఎందుకంటే ప్రతి దేశానికి రకరకాల చట్టాలుంటాయి. లేబుల్ వేయడం దగ్గర నుంచి చూపించాల్సిన డాక్యుమెంట్స్ వరకు ఇంటర్నేషనల్ షిప్పింగ్ ప్రతి చోట ఇబ్బంది ఎదురవుతుంది. ఏ మాత్రం తేడా వచ్చినా పనులు ఆగిపోతాయి. ఎందుకంటే ప్రతి దేశానికి రూల్స్ ఒకేలా ఉండవు. దేశాన్ని బట్టి మారిపోతుంటాయి. వాటన్నింటినీ స్టడీ చేసి ఇంటర్నేషనల్ షిప్పింగ్లో ఇబ్బందులు రాకుండా చూసుకోవాలంటే చాలా కష్టం. ఆ సమస్యని ఏఐతో సాల్వ్ చేయడానికి వచ్చిందే కంప్లేర్. ఇంటర్నేషనల్ షిప్పింగ్ చేసేటప్పుడు ఏ వస్తువు మీద ఎలాంటి లేబుల్ వేయాలి, కస్టమ్స్ ఆఫీసర్లకి ఏ డాక్యుమెంట్స్ చూపించాలి, ఇంకా ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలా రూల్స్ అన్నిటినీ స్టడీ చేసి అవసరమైన డాక్యుమెంట్స్ అన్నిటినీ ఆటోమేటిక్గా రెడీ చేస్తుంది వీళ్ళ ఏఐ టూల్. దీనివల్ల వ్యాపారులకి టైం, డబ్బు ఆదా అవుతాయి. ముఖ్యంగా చిన్న కంపెనీలు మంచి ప్రొడక్టులు ఇవ్వగలిగినప్పటికీ రూల్స్తో ఇబ్బందులు పడలేక ఇంటర్నేషనల్ షిప్పింగ్ జోలికి పోవు. ఇదిగో ఇప్పుడు కంప్లీట్ లాంటి వాటి వల్ల ఆ లావాదేవీల్ని, వ్యవహారాల్ని ఈజీగా డీల్ చేసి లాభాలు పొందే అవకాశం ఏర్పడుతోంది. మొత్తం మీద కొత్త రకం ఏఐ స్టార్టప్లు ప్రపంచాన్ని కొత్తగా మార్చేస్తున్నాయి. రేపటి ప్రపంచానికి రూపుదిద్దుతున్నాయి. అయితే ఏఐతో ఎన్ని రకాలుగా లాభం పొందవచ్చో తెలుసుకుంటూనే దాని పట్ల అప్రమత్తంగానూ ఉండాలి. ఏఐ అబ్జర్వబిలిటీ, ఏఐ సెక్యూరిటీ లాంటి జాగ్రత్తలతో ముందుకు వెళితే ఏఐ అనేది రేపటి ప్రపంచానికి వరం అవుతుందనడంలో సందేహం లేదు. టెక్నాలజీ పెరిగిపోతోంది. కొత్త స్టార్టప్లు వస్తున్నాయి. బిగ్ టెక్ కంపెనీలు కొత్త ఏఐ మోడల్స్ని రిలీజ్ చేస్తున్నాయి. $100 బిలియన్ పెట్టుబడులు పెడుతున్నాయి. పెద్ద పెద్ద సర్వర్లు, కాస్ట్లీ గ్రాఫిక్ కార్డులు పెరిగిపోయాయి. అన్నీ కలిసి ఏఐని సామాన్యుడికి ఓ అందని ద్రాక్షలా మార్చేస్తున్నాయి. మరి సామాన్యుడు ఈ టెక్నాలజీని అందుకోగలడా? ఏఐ పవర్ని ఈజీగా వాడుకోగలడా? ఎస్, అందుకోసమే మొదలైంది ఓ కొత్త ట్రెండ్. సామాన్యుడికి ఏఐని చేరువ చేసేందుకు అది బెస్ట్ సొల్యూషన్. మరదేంటో తెలుసుకుందామా? ఒక టెక్నాలజీ ఎంత గొప్పదైనా అది సామాన్యుడి దాకా వస్తేనే పూర్తిగా సక్సెస్ అయినట్టు. ఈ మధ్య పాపులర్ అవుతున్న ఏఐ టెక్నాలజీ విషయం కూడా అంతే. ఏఐ ఎంతో గొప్పది కావచ్చు, కానీ అది ఇప్పటికీ సామాన్యుడికి చేరువ కాలేదని చెప్పాలి. అవును, మరి సామాన్యుడు ఏఐని విరివిగా వాడుకునే పరిస్థితి లేదు. ఏఐ ఖర్చు ఎక్కువైపోతోంది. ఏఐని వాడాలంటే అటు భారీగా నెలవారీ సబ్స్క్రిప్షన్లైనా కట్టాలి, లేదా ఇటు ఖరీదైన గ్రాఫిక్ కార్డులైనా కొనాలి. ఏఐ సామాన్యుడికి పూర్తిగా అందుబాటులో ఉందా లేదా అంటే ఉంది. కానీ ట్విస్ట్ ఏంటంటే ఇప్పుడు సామాన్యుడికి చీప్లో దొరికేవన్నీ చీప్ ఏఐ మోడల్సే. మరి అటు ఏఐ కంపెనీల విషయం తీసుకుంటే అక్కడ కూడా పరిస్థితి గొప్పగా లేదు. ఏఐ టెక్నాలజీని వాడుకుని ఒక కంపెనీ ఎదగాలంటే చాలా కావాలి.
కోట్ల కొద్ది ఖరీదు చేసే గ్రాఫిక్ కార్డులు కొనాలి. ఆ కార్డుల్ని తట్టుకోగలిగే పవర్ఫుల్ సర్వర్లు పర్చేస్ చేయాలి. సర్వర్ల వేడిని తట్టుకోగలిగే కూలింగ్ సిస్టమ్స్ ఏర్పాటు చేయాలి. వీటన్నింటిని నడపగలిగేంత భారీ పవర్ కావాలి. ఆ పవర్ ఖర్చులు తట్టుకోగలిగే స్తోమత ఉండాలి. ఇన్ని ఉంటే తప్ప ఏ ఏఐ కంపెనీ కూడా నడిచే పరిస్థితి లేదు. అందుకే ఇప్పుడు భారీ టెక్ సంస్థలు మాత్రమే ఏఐని వాడుకుని ఎదుగుతున్నాయి. ఏఐ సర్వీసుల్ని అమ్మి లాభపడుతున్నాయి. అఫ్కోర్స్ కొన్ని చిన్న చిన్న స్టార్టప్లు కూడా ఏఐతో ఎదుగుతున్న మాట నిజం. కానీ కంపెనీ ఎదగటం అంటే ఏమిటి? ఫండింగ్ పుష్కలంగా ఉండటం. మంచి స్టార్టప్లకి ఫండింగ్ చేస్తున్న వాళ్ళ వెనుక కూడా చాలాసార్లు పెద్ద కంపెనీలే ఉండడం గమనించాల్సిన విషయం. మొత్తం మీద ఏఐ అనేది పై స్థాయిలో తప్ప కింది స్థాయిలో చాలా మందికి అందని పరిస్థితి ఉంది. స్థాయి మాటకొస్తే ఇక్కడ 3 లెవెల్స్ గురించి మాట్లాడుకోవాల్సి ఉంటుంది. ఏఐని జస్ట్ వాడుకోవడం అనేది మొదటి స్థాయి విషయం. ఇది కామన్ యూజర్ చేసే పని. ఇక ఏఐ టూల్స్ ని తయారు చేసి వాటిని సబ్స్క్రిప్షన్ల పేరుతో అమ్ముకోవడం అనేది ఆ పై స్థాయికి చెందింది. పెద్ద టెక్ కంపెనీలతో పాటు చిన్న కంపెనీలు కూడా ఇలాంటి సర్వీసులు అందించగలవు. అయితే అసలైన పెద్ద పెద్ద ఏఐ మోడల్స్ని, గొప్ప ఏఐ టూల్స్ని సృష్టించడం అనేది మాత్రం చాలా పైస్థాయి వ్యవహారం. ఇది కేవలం బిగ్ టెక్ కంపెనీలు మాత్రమే చేయగలిగే పని. అందుకే ఇప్పుడు పెద్ద టెక్ కంపెనీలన్నీ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ పేరుతో నిత్యం భారీ ఏఐ మోడల్స్ తయారు చేస్తూ ఏఐ ప్రపంచాన్ని శాసించే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ని LLMs అని అంటారు. ఈ మోడల్స్కి శిక్షణ ఇవ్వాలంటే చాలా పెద్ద కంప్యూటర్ సర్వర్లు కావాలి. ఈ ట్రైనింగ్ ప్రాసెస్ చాలా కఠినమైంది. పెద్ద పెద్ద డేటా సెంటర్లు, వాటికి తగిన పవర్, కూలింగ్ విధానాలు ఇవన్నీ ఏర్పాటు చేస్తే తప్ప ఒక పెద్ద మోడల్ని ట్రైన్ చేయలేం. ఒక్క LLMని ప్రాసెస్ చేయాలన్నా $100 కోట్ల ఖర్చవుతాయి. పెద్ద టెక్ కంపెనీలు తప్ప ఇంతటి ఖర్చు ఎవరూ భరించలేరు. అయినా సరే ఏఐ మోడల్ ట్రైనింగ్ కోసం ఎంతైనా ఖర్చు పెట్టడానికి ఆ కంపెనీలు సిద్ధంగా ఉన్నాయి. ఏఐ రంగంలో తామే టాప్లో ఉండాలి అనే తపనే వాటి చేత ఇంతింత ఖర్చు పెట్టిస్తోంది. కంపెనీలు ఏఐ మీద పెడుతున్న భారీ ఖర్చులో చాలా భాగం సామాన్యుడి మీద సబ్స్క్రిప్షన్ రూపంలో పడుతోందన్నది నిజం. అయితే ఇప్పుడు కొత్తగా పుట్టిన ఒక సింపుల్ ఆలోచన ఆ పెద్ద టెక్ కంపెనీల్ని రిస్క్లో పడేస్తోంది. ఇంతకీ ఏంట ఆలోచన? అదే SLM అంటే స్మాల్ లాంగ్వేజ్ మోడల్. SLM అంటే ఏంటి, ఎందుకో దీని గురించి తెలుసుకుందాం. సామాన్యుడు ఏఐని వాడుకోవడం అనేది ఇకపై నిత్యావసరం అవుతుంది. కానీ సామాన్యుడికి ఏఐ ఎంతవరకు అవసరం? కొంతవరకే. ఎందుకంటే సామాన్యుడు పెద్ద సైంటిస్ట్ ఏమీ కాడు కదా. నిత్య జీవితంలో పెద్ద పెద్ద పరిశోధనలు చేయడు. రోజువారీ చేసే చిన్న చిన్న పనులే సామాన్యుడికి ఎక్కువగా అవసరమవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఆఫీస్కి సంబంధించిన లెటర్స్ రాయడం, ఓ 10-20 పేజీల PDF డాక్యుమెంట్లోని విషయాన్ని సులువుగా తెలుసుకోవడం, ఓ చిన్న ప్రెజెంటేషన్ తయారు చేయడం, ఇలా అతని పనులన్నీ చిన్న చిన్న పనులే. ఈ పనులన్నీ చిన్నవే అయినా ఏఐ వాడితే ఇంకా సౌకర్యంగా ఉంటుంది. ఏఐ వాడితే పనులు స్పీడ్గా అవడమే కాదు, తక్కువ టైంలో ఎక్కువ పనులు చేసేయొచ్చు. అందువల్ల సామాన్యుడికి ఏఐ అవసరమే. అయితే ఇలాంటి సింపుల్ పనులు చేయడానికి పెద్ద పెద్ద ఏఐ మోడల్స్ ఎందుకు? SLM అంటే స్మాల్ లాంగ్వేజ్ మోడల్స్ చాలు అన్నదే ఇప్పుడు ఓ అద్భుతమైన ఆలోచన. అవును మరి, SLM ఏఐ మోడల్స్ చిన్నవన్న మాటే కానీ చిన్న పనుల్ని అద్భుతంగా చేస్తాయి. మంచి భాషతో కన్విన్సింగ్గా లెటర్స్ రాస్తాయి. PDFలోని విషయాన్ని సింపుల్గా చెప్పేస్తాయి. అందమైన ప్రెజెంటేషన్ అరక్షణంలో తయారు చేస్తాయి. ఈ మాత్రం దానికి లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అవసరం లేనే లేదు. ఫర్ ఎగ్జాంపుల్, 5 4 ఎంత అనేది చెప్పటానికి ఐన్స్టీన్ రావాల్సిన పని లేదు కదా. అందుకే రోజువారీ చిన్న పనుల కోసం పెద్ద కంపెనీలు తయారు చేసే భారీ LLMలకి భారీ సబ్స్క్రిప్షన్లు కట్టడం అవసరం లేదని సామాన్యుడు భావిస్తున్నాడు. తను రెగ్యులర్గా చేసుకునే ఈ చిన్న పనుల కోసం చౌకగా దొరికే చిన్న మోడల్స్ కోసం వెతుకుతున్నాడు. దీంతో ఇప్పుడు మార్కెట్లోకి GPT-4o మినీ, లామా 3 లాంటి చిన్న లాంగ్వేజ్ మోడల్స్ వచ్చాయి. LLMLని ట్రైన్ చేయడానికే కాదు, రన్ చేయడానికి కూడా కంపెనీలకి ఎంతో ఖర్చవుతుంది. మరి వాటితో పోలిస్తే SLMలు నడిపేందుకో అయ్యే ఖర్చు 100వ వంతు కూడా ఉండదు. అంటే LLMని పక్కన పెట్టి SLMని వాడితే అటు కంపెనీలకి ఖర్చు తగ్గుతుంది, ఇక్కడ సామాన్యుడికి పెద్ద సబ్స్క్రిప్షన్ ప్రైస్ చెల్లించాల్సిన అవసరం ఉండదు. తక్కువ ఖర్చుతోనే ఏఐ వాడుకోవచ్చు. పైగా SLMలు సైజులో చిన్నవి కావటం వల్ల ఎంతో ఫాస్ట్గా పనిచేస్తాయి. ఇవి మన మొబైల్ ఫోన్లో, ల్యాప్టాప్లో కూడా రన్ అవుతాయి. అన్నిటికంటే ముఖ్యమైన విషయం, ఇంటర్నెట్ లేకపోయినా వీటిని లోకల్గా రన్ చేయవచ్చు. నిజంగా ఇది సామాన్యుడికి మంచి వార్తే. అయితే బిగ్ టెక్ కంపెనీలకి మాత్రం ఇది చేదు వార్త. ఎందుకంటే ఫ్యూచర్ అంతా పెద్ద పెద్ద ఏఐ మోడల్స్దే అని ఆ కంపెనీలు ఇంతకాలం భావించాయి. అందుకే $100 బిలియన్ అప్పులు చేసి మరీ సర్వర్లు కొన్నాయి. తీరా చూస్తే ఇప్పుడు క్రమంగా సామాన్యులు చిన్న ఏఐ మోడల్స్ వైపు చూస్తున్నారు. అలా అందరూ చిన్న చిన్న SLMలతో సరిపెట్టేసుకుంటే ఏమవుతుంది?
బిగ్ టెక్ కంపెనీలు ఎల్ఎల్ఎంల మీద పెట్టిన పెట్టుబడులు సబ్స్క్రిప్షన్స్ రూపంలో తిరిగి వస్తాయా? ఇదే ఇప్పుడు టెక్ రంగంలో ఎకనామిస్ట్ల ముందున్న ప్రశ్న. ఏదేమైనా ఇప్పుడు టెక్ రంగం మొత్తం సామాన్యుడి వైపు చూస్తోందని చెప్పాలి. అటు సామాన్యుడికి టెక్ మీద కంట్రోల్ తెచ్చే స్లో టెక్ కావచ్చు, ఇటు సింపుల్ అండ్ బెస్ట్ అనిపిస్తున్న ఎస్ఎల్ఎంలు కావచ్చు, అన్నీ సామాన్యుడి వైపే మొగ్గు చూపుతున్నాయి. సామాన్యుడికి మంచి చేసేదే మంచి టెక్నాలజీ అన్నది ఎవరైనా ఒప్పుకోవాల్సిన సత్యం. కాదనగలమా? చూశారు కదా టెక్ టుడే. మరిన్ని టెక్ విశేషాలతో నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ABN.